హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూజన్ బాయ్స్ 3. ఇప్పుడు మంచి ఒక ఎమ్మీ ఈవినింగ్ స్నాక్ లాగా అనుకుందాం, స్వీట్ చేసుకుందాం. గులాబ్ జామ్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయి, ఎమ్మీగా. గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ప్రాసెస్ ఎక్కడ మిస్ చేయకుండా చూస్తే ఏంటంటే చాలా ఎమ్మీగా ఎలా చేసుకోవాలనేది గులాబ్ జామ్స్ అనేది చెప్తానమాట. మీలో ఎంతమంది గులాబ్ జామ్స్ అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి, దీని టెక్స్చర్ ఎలా ఉందో చూద్దాము. చూడండి ఎంత స్పాంజీగా ఉందో కనిపిస్తుందా మీకు? ఇలా అనగానే ఇలా బ్రేక్ అయిపోతుంది. చూడండి గులాబ్ జామ్ అనేది అలా. టేస్ట్ చేద్దాం. చాలా ఎమ్మీగా ఉంది. చూడండి ఎంత స్పాంజీగా ఇలా పెట్టగానే. పిండి అనేది ఈ కప్పు పిండిలోకి నేను మిల్క్ అనేది యాడ్ చేస్తూ మెత్తగా తడుపుతున్నాను అనమాట. కాచి చల్లార్చిన పాలు ఇవి. ఈ బ్యాటర్లోకి ఇట్లా కొన్ని మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఇలా మన ఫింగర్స్ ఇలా అన్నప్పుడు లూజ్గానే ఉండాలన్నమాట. ఇది ఒక 5 minutes పెట్టి పెడదాం పక్కకి. అలాగే ఇలాచీలు వేస్తున్నాను. నేను 4 తీసుకుంటున్నాను ఇలాచీ అనేది వేసి. నేను ఈ కప్పు క్వాంటిటీ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. 1 cup షుగర్ తీసుకుంటున్నాను. 1 cup దానికి. దీంట్లోకి వాటర్ అనేది కూడా 3 cups వాటర్ వేస్తున్నాను. ఇదే కప్పుతోని వాటర్ అనేది వేస్తున్నాను. దీంట్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ అనేది వేస్తున్నాను అనమాట. మంచిగా మనకి ఇది ఒక తీగ పాగం వచ్చేంత వరకు ఉంచాలి. 10 minutes తర్వాత మనకి ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత నేను అన్ని ఈక్వల్ సైజ్ రావడానికి ఇలా దీంతో అనేది స్పూన్తో అనేది తీసుకుంటున్నాను అనమాట. దీన్ని ఇలా బాల్ లాగా రొటేట్ చేస్తున్నాను, బ్రేక్స్ ఏం రాకుండా. చూడండి, ఇవన్నీ అయ్యాక నేను చూపిస్తాను. ఇది ఇట్లా మంచిగా షుగర్ అనేది ఇలా తీగ పక్కలాగా వచ్చినప్పుడు ఆఫ్ చేసేస్తున్న స్టవ్ అనేది. గులాబ్ జామున్ మునిగేంత వరకు ఆయిల్ అనేది వేద్దాము. ఇట్లా అన్నీ రౌండ్గా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇవి ఆయిల్ అనేది ఫ్రై చేద్దాము. ఇట్లా ఆయిల్ హీట్ అయ్యాక బాల్స్ అనేది వేస్తున్నాను. ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఈ కలర్ షేడ్లోకి వచ్చాక తీసుకోవాలన్నమాట. జామున్స్ అనేది మనము పాకంలోకి అనేది వేసేస్తున్నాం అనమాట. అది కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే, ఈ జామున్స్ అనేది కూడా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. గులాబ్ జామున్ అనేది అన్ని ఆయిల్లో మనం ఫ్రై అయ్యాక నేను పాకం ఉంది కదా, పాకంలోకి అనేది వేసాను. ఈ పాకంలోకి వేసాక ఒక 1 hour తర్వాత తీసుకొని తింటే ఏంటంటే ఈ గులాబ్ జామ్ అనేది మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అది ఆ పాకం అనేది. మనం 1 hour పాకంలో ఉంచాక మనకు సైజ్ అనేది చూడండి పెరిగింది. మనము మీడియం సైజ్ గులాబ్ జాము తీసుకున్నాం కదా, ఆ పాకం అనేది అబ్జర్వ్ చేసుకున్నందుకు మన సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. చూడండి, అదే ఆ పాకం వల్ల మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే టేస్టీ ఎమ్మీగా తయారవుతుంది అన్నమాట గులాబ్ జామున్స్.